హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోని మీ ముందుకైతే రావడం జరిగింది. అదేంటో కాదు, ఎన్బికే 112 పైన ఒక బిగ్ అప్డేట్ అయితే ఉంది. ఆల్రెడీ దీని గురించి మన ఛానల్లో మనం మాట్లాడడం జరిగింది. బట్ ఈ రోజు కొరటాల శివ గారి బర్త్డే ఉన్న సందర్భంగా ఈ రోజు మళ్ళొక్కసారి ఎన్బికే 112 పైన అప్డేట్, దీంతో పాటుగా ఎన్బికే 111 పైన కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. వీటితో పాటు ఎన్బికే 113 ఎవరితో ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఆల్రెడీ మనం ఒక మార్నింగ్ వీడియో తీయడం జరిగింది. సో ఎన్బికే 111 స్టోరీ ఏంటిదని చెప్పి దాన్ని ప్రిడిక్ట్ చేసేది. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎండ్ కార్డ్స్ లో దాని యొక్క వీడియో లింక్ ఇవ్వడం జరుగుతుంది, వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలీ గారి అభిమానులు జై బాలి అని చెప్పి కామెంట్ సెక్షన్స్ పగిలిపోయేలా కామెంట్స్ తప్పకుండా చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. సో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటసింహం నందమూరి బాలకృష్ణ గారి తదుపరి చిత్రం ఏదైతే ఉందో ఎన్బికే 111, కాస్త ఒక నిమిషం మాట్లాడతా దీనిపైన. ఎన్బికే 111 అయితే శరవేగంగా షూటింగ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం ముంబైలో ఒక ఇంటర్వెల్ సీన్ కోసం ఫైట్ సీక్వెన్స్, భారీ స్థాయిలో ఫైట్ సీక్వెన్స్ అయితే జరుగుతుందంట. సో ఫైట్ సీక్వెన్స్ కి సంబంధించి ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారు ఈ మూవీని కొరియోగ్రాఫ్ అయితే చేయబోతున్నారు, ఫైట్స్ అనేటి. సో రామ్ లక్ష్మణ్ గారు ఫైట్ మాస్టర్స్ అంటే మనం అసలు తడిగుడ్డేసుకొని పండుకోవచ్చు, ఆ రేంజ్ లో ఉంటుంది వీళ్ళ ఫైట్స్. సో బాలకృష్ణ గారి కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. అంటే కొందరి ఫైట్ మాస్టర్స్ ప్రతి ఒక్క హీరోకి సెట్ అవ్వరు, బాలకృష్ణ గారికి ఈ రామ్ లక్ష్మణ్ అనే ఒక కాంబో చాలా బాగా సెట్ అవుతుంది. అసలు ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ ఇవ్వడం జరుగుతుంది. అసలు నిజం చెప్పాలంటే వీళ్ళ ఫైట్స్ బాలకృష్ణకి తగ్గట్టుగా ఉంటాయి. బాలకృష్ణ గారికి అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటాయి. సో ఒక భారీ స్థాయిలో ఇంటర్వెల్ కి సంబంధించి ఫైట్ సీక్వెన్స్ ఎన్బికే 111 కి సంబంధించి జరుగుతుందంట. అండ్ ఈ మూవీ అనేది మనకు డెఫినెట్ గా దసరాకి రిలీజ్ అయితే ఉంటుంది. సో దీంతో పాటుగా మనకు నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఎన్బికే 112 ఎందుకు అంటే ఈ రోజు కొరటాల శివ గారి బర్త్డే. సో అందువల్ల ముందుగా కొరటాల శివ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాం. దీంతో పాటుగా ఏంటంటే ముఖ్యంగా ఎన్బికే 112 ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ లలో ఒక డౌట్ అయితే ఉంది. ఆల్రెడీ మనం ఒక పాత వీడియో లాస్ట్ 1 వీక్ బ్యాక్ అయితే దీనిపైన అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మా జూన్ 25న షూటింగ్ అయితే రెగ్యులర్ షూటింగ్ పూజా కార్యక్రమాలు జరిగి షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుందని. బట్ ఈ రోజు కొరటాల శివ గారి బర్త్డే కారణంగా మళ్ళొకసారి ఆ అప్డేట్ కూడా ఇస్తే ఫ్యాన్స్ కూడా ఇంకా హ్యాపీగా అవుతారు, తెలియని వాళ్ళు కూడా సో తెలిసినట్టు అవుతుందని చెప్పి ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశము. సో ఈ 25th కి డెఫినెట్ గా ఇదైతే స్టార్ట్ అవబోతుంది ఎన్బికే 112. అండ్ దీనికి సంబంధించి ఎక్కడ జరుగుతుంది ఏంటనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ దీన్ని పబ్లిక్ ఈవెంట్ లా చేద్దామని చెప్పి మేకర్స్ ప్లానింగ్ లో ఉన్నారంట. సో ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ప్లేస్ లో విజయవాడలో గానీ అమరావతిలో గానీ ఒక భారీ స్థాయిలో ఈవెంట్ పెట్టి దీన్ని స్టార్ట్ చేయాలని చెప్పి ప్లానింగ్ ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. అండ్ దీంతో పాటుగా నెక్స్ట్ ఫర్దర్ మూవీ ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనకు చాలా డైరెక్టర్స్, అసలు ఎన్బికే 112 గురించే ఒక 10 డైరెక్టర్ల గురించి మాట్లాడుకున్నాం కావచ్చు మనము. సో హనీఫ్ అదేని నుంచి మొదలుకొని ప్రతి ఒక్క డైరెక్టర్, చాలా డైరెక్టర్స్ వచ్చాయి మధ్యలో. ముఖ్యంగా మనం వివేక్ ఆత్రేయ గారి గురించి కూడా మాట్లాడుకున్నాం. అసలు చెప్పాలంటే ఎన్బికే 112 వివేక్ ఆత్రేయ గారిదే ఉండాలి. కురుక్షేత్రం మూవీ, సో కురుక్షేత్రం మూవీ 2 పార్ట్లుగా రాబోతుంది అన్నట్లు మనకు డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత కంటెంట్ రవితేజ గారి దగ్గరికి వెళ్ళిపోయింది అన్నది, కానీ కాదు, అది రవితేజ గారిది సపరేట్ స్టోరీ, ఇది డిఫరెంట్ స్టోరీ అని చెప్పి డెఫినెట్ గా బాలయ్య గారి కోసం ఆగుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తబోతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో డెఫినెట్ గా ఎన్బికే 113th మూవీ వివేక్ ఆత్రేయ గారి నుంచి డైరెక్షన్ ఉండబోతుంది. సో డెఫినెట్ గా ఒక మంచి మూవీ అవుతుంది. ఎందుకంటే వివేక్ ఆత్రేయ ఈ జనరేషన్ కి తగ్గ డైరెక్టర్. సో ఆ జనరేషన్ తగ్గ డైరెక్టర్ ఉంటే అలాంటి ఆలోచనలు ముందుకు వస్తాయి. అండ్ మోడర్న్ డే కురుక్షేత్రం లాంటి మూవీ ఉంటుందని చెప్పి తెలియడం జరిగింది. సో అందువల్లనే ఇంకా చాలా మంచి అంటే బాలకృష్ణ గారి లైనప్ చూసుకుంటే ఈ మధ్య కాలంలో వైవిధ్యం చాలా ఉంది. వైవిధ్యము, ఒక్కొక్క సినిమాకి ఇంకొక సినిమాకి అసలు వేరియేషన్స్, కథలో కొత్తదనము, అసలు ఒక సినిమాకి ఇంకో సినిమాకి అసలు కొంతనే ఉండదు. కొన్ని హీరోస్ ఉంటారు రెగ్యులర్ ఫార్మాట్ లో ఒకటే స్టైల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తీస్తారు. బట్ అలా కాకుండా ప్రతి మూవీకి వేరియేషన్స్ చూపించడం వల్లనే ప్రతి మూవీ మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని హిట్ అవుతుంది. సో
వివేక్ ఆత్రేయ గారితో ఈ మూవీ ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. దీంతో పాటుగా దసరాకి సో ఎన్బికే 111 అనేది ప్లానింగ్ అయితే ఉంది రిలీజ్ కోసం. సో పెద్ద పోటీ ఉంది. సో దసరాకి ఏంటంటే ఒకటి విశ్వంబర అని చెప్పి అంటున్నారు, బట్ ఆ విశ్వంబరకి దిక్కే లేదు. విశ్వంబర రిలీజ్ అవుతుందో అప్పుడు కూడా రిలీజ్ అవుతుందో మళ్ళీ సంక్రాంతి అని చెప్పి మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారో ఏమో తెలియదు. అసలు ఆ మూవీ ఉన్నట్లు కూడా చాలా మందికి అసలు ఐడియానే లేదు. ఆ మూవీ వీళ్ళు వాళ్ళంతా వాళ్ళే మళ్ళీ ఒకసారి చెప్పుకునే వరకు అసలు దాని గురించి అసలు ఎవరికి గుర్తు లేదు, ఏం లేదు. విశ్వంబరన్ కూడా తీసుకొస్తున్నారని చెప్పి అంటున్నారు, అది ఉందో లేదో తెలియాలి. అండ్ దీంతో పాటుగా వెంకటేష్ గారి మూవీ కూడా వస్తుంది అన్నట్లు తెలుస్తుంది. సో అండ్ కింగ్ నాగార్జున గారి మూవీ కూడా అంటున్నారు, సో కింగ్ 100 అని చెప్పి. సో ఇవి రెండు ఏంటంటే సంక్రాంతికి అని చెప్పి మొదటిగా ప్లానింగ్ చేయడం జరిగింది. బట్ చూద్దాం సంక్రాంతికి వస్తుందా లేకుంటే దసరాకి వస్తుందా అనేది చూద్దాము. ముఖ్యంగా ఈ మూవీ అనేది ఈ మిగతా ఈ ఎన్బికే 112 అయితే డెఫినెట్ గా సంక్రాంతికి రాబోతుంది. అప్పుడు కూడా నలుగురు పోటీ పడే ఛాన్స్ అయితే ఉంది. సో ముఖ్యంగా చెప్పాలి అంటే చిరంజీవి గారి మూవీ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, కానీ నాగార్జున గారి దగ్గర నుంచి ఇదే ఇది కింగ్ 100 అని చెప్పి వర్కింగ్ టైటిల్ ఉంది కదా, సో అది అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ వెంకటేష్ గారి కూడా అప్పుడే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దసరాకి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నాకు ఒపీనియన్. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ ఎన్బికే 111 యొక్క స్టోరీని నేను ప్రిడిక్ట్ చేస్తూ సో ఒక వీడియో తీయడం జరిగింది మార్నింగ్. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎండ్ కార్డ్స్ లో దాని యొక్క లింక్ ఇవ్వడం జరుగుతా, సో అది చూపిస్తాను నేను. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి, బాగుంటుంది ఆ వీడియో కూడా. మీ యొక్క ఒపీనియన్స్, మీ యొక్క అనాలిసిస్ కూడా ఆ వీడియోలో ఇవ్వండి. ఈ వీడియోకి ఇంతే గైస్. ఏంటంటే కొట్టాల శివ గారి బర్త్డే కాబట్టి డెఫినెట్ గా కంపల్సరీ ఒక వీడియో ఉంటే బాగుంటుందని చెప్పి తీయడం జరిగింది. అండ్ నెక్స్ట్ రేపటి నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అమ్మాయిలు జయ బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్స్ పగిలిపోయేలా కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.